నిద్రపోతున్న ఆ చిన్న పిల్ల శక్తులు ఏమీ పనిచేయవు కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళి ఆ ఆత్మని వశం చేసుకుంటా అని చెప్పి ప్రచండ అంటూ మనోహర్ యాదవ్ ఇంకా బుజ్జమ్మ రూమ్కి వెళ్తూ ఉంటారు. అమర్, బాగి, రాతులు అందరు నిద్రపోతూ ఉంటారు. ఇంకా ఇదే మంచి టైం చెప్పి అనుకుంటాడు. ఇంకా డోర్ తన మనశక్తితో ఓపెన్ చేస్తాడు. అదంతా మనోహర్ యాదవ్ చూస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. ఇంకా నలుగురు ప్రజలు నిద్రపోవడం చూస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ అలాగే చూస్తూ తన మంత్రశక్తితో ఒక్కసారి బుజ్జమ్మని గాల్లో తిరగా చేస్తూ ఉంటాడు. అదంతా మనోహర్ యాదవ్ చూసి అదే పనిగా నవ్వుకుంటూ ఉంటారు. పెద్ద గాలు వీస్తూ ఉంటాయి, మెరుపులు వస్తూ ఉంటాయి, ఉరుములు అదే పనిగా ఉరుముతూ ఉంటాయి. ఆ శబ్దానికి అమర్ ఇంకా లేస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ తన మనశక్తితో అదే పనిగా గాల్లో బుజ్జను పెట్టి ఇంకా ఆత్మవశ చేసుకోవడానికి ప్రచండ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అదంతా మనోహర్ యాదవ్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. మనకి ఇంకా ఏ బాధ ఉండదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా శబ్దానికి అమర్ లేచి మెట్లెక్కి పైకి రావడం మనోహర్ గమనిస్తూ ఉంటుంది. యాదవ్ కూడా చూస్తుంది. ఇంకిద్దరు బయటపోతూ ఉంటారు. ఇంకా అమర్ అదే పని పిల్లల రూమ్కి వస్తూ ఉంటారు. ఇంకా మెల్లిగా ఇద్దరు పక్క తప్పుకుంటారు. ప్రచండ మాత్రం తన మనసులతో అదే పని ఆత్మను బంధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అమర్ అప్పుడే ఇంకా రూమ్ దగ్గర వస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు.